సమయం అంతా బడుగు బలహీన వర్గాల కోసం ఈ సొసైటీలో ఈ సమాజంలో కింది స్థాయిలో ఉన్న వర్గాల కోసం మాత్రమే సంక్షేమం కోసం మాత్రమే పనిచేసిండు. రాజ్యాంగ రచనలో బలహీనులైనటువంటి ఈ సమాజంలో బలహీనులైనటువంటి మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అణగారిన వర్గాల వారు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీరందరి కోసం కొన్ని ఎక్సెప్షన్స్ ఉండాలని చెప్పేసి, తప్పనిసరిగా రక్షణలు ఉండాలని చెప్పేసి మనందరికి కూడా రక్షణ కల్పించిండు. రాజ్యాంగమే ఈరోజు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా మనల్ని రక్షించేది మనకు వేరే కాదు, కేవలం రాజ్యాంగం మాత్రమే మనకు రక్షణ. ఇంకా వేరే వేరే సందర్భాలలో ఎన్ని మాట్లాడినా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కానీ రక్షణలు కానీ లేకపోతే ఇవాళ మనం ఈరోజు ఈ వందల మందితో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ మహనీయుని విగ్రహం పెట్టుకొని మనందరం స్మరించుకుంటున్నామని చెప్పేసి అంటే కేవలం రాజ్యాంగం మాత్రమే మనందరినీ రక్షిస్తుంది. రాజ్యాంగం పరిరక్షణ మనందరి చేతుల్లో ఉంది. రాజ్యాంగం ఉన్నన్ని రోజులు మాత్రమే, ఈ రాజ్యాంగం ఇప్పుడు ఎట్లుందో అట్లా ఉన్నన్ని రోజులు మాత్రమే మనము ఎంత హాయిగా స్వేచ్ఛగా ఉండగలుగుతాం. ఎవరెవరు ఎన్నెన్నో చెప్పినట్టు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి, రాజ్యాంగంలో ఉన్న మనందరి బడుగు బలహీన వర్గాల హక్కులు తగ్గించాలని చెప్పేసి, హరించాలని చెప్పేసి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలన్నిటికీ వేరే వేరే రకాల కలర్లు వేసేసి వేరే వేరే వ్యవహారాలు చెప్పుకుంటూ అసలు మన రక్షణలు తీసేయడానికి, హక్కులు తీసేయడానికి, రాజ్యాంగాన్ని సవరించడానికి, మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంను మనం కనుక అడ్డుకోకపోతే రేపటి నాడు మన భవిష్యత్తులో మన పిల్లలకు కావచ్చు, మన భవిష్యత్ తరాలకు కావచ్చు, ఈ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఉండే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే మన మహనీయుడైనటువంటి అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి అందరి కోసం మనకు కొంత తెలివస్తా ఉన్న తెలివిని ఉపయోగించి మిగతా వారి కోసం ఉపయోగించాలని చెప్తే, ఇప్పుడు కొంతమంది నాయకులు కానీ కొన్ని రాజకీయ కుటుంబాలు కానీ ఏం చేస్తున్నాయంటే బోధించుడు వాళ్ళ కోసమే, సమీకరించుడు వాళ్ళ కోసమే, పోరాడు వాళ్ళ కోసమే, సంపాదించుడు కూడా వాళ్ళ కోసం, కేవలం అన్ని ముచ్చటకే తప్పితే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని రాజకీయ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో చాలా సందర్భాలలో చాలా చోట్ల మన నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు, వాళ్ళ కుటుంబాల కోసం తప్పితే సిద్ధాంతాలు ఉంటాయి తప్పితే మన బడుగు బలహీన వర్గాలకి మనవారి కోసం, మన కోసం ఎలాంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా గమనించి రాజ్యాంగాన్ని రక్షిస్తే, రాజ్యాంగ పరిరక్షణ జరిగితే, అంబేద్కర్ సజీవంగా ఉంటే తప్ప మనకు హక్కులు ఉన్నాయి, మన హక్కులు పోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని గమనించుకొని రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తీవ్రమైన కృషి చేయాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మన అంబేద్కర్ సంఘం ఇబ్రాహీంపట్నం మండలం మరియు కేశాపూర్, కొత్తూరు సంఘాలందరికీ కూడా, ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ధన్యవాదాలు చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ అన్న. జై భీమ్.